అందరికీ నమస్కారం. ఈరోజు మన కథ విడాకులు పార్ట్ 3. రచయిత కిషోర్ కుమార్ గారు. ఇక స్టోరీలోకి వెళితే, ఇష్టం లేకపోయినా కూతురు పట్టుబట్టడంతో ముకుందరావు మురళీకృష్ణని ఒకసారి ఇంటికి పిలవమన్నాడు మాట్లాడదామని. మంజిర ఎంత బ్రతిమిలాడినా మురళీకృష్ణ ఇంటికి రాలేదు. తనకు ఉద్యోగం వస్తే కానీ పెళ్లి చేసుకోనని తప్పించుకున్నాడు. మంజరిని బెదిరించి సుఖం మాత్రం పొందేవాడు. తనకు వేరే ఆప్షన్ ఏమీ లేదు కనుక మంజరి అతను చెప్పినట్లు చేసేది. ఇవన్నీ తల్లిదండ్రులకు తెలియకుండా జాగ్రత్త పడేది. ఇలాంటి సమయంలో ఒకరోజు సంజయ్ పెళ్లి సంబంధం వచ్చింది. ముకుందరావు ఆ సంబంధాన్ని ఒడిసి పట్టుకుని మంజరిని పెళ్లికి ఒప్పించాడు. పెళ్లి చూపులప్పుడు మంజరి ముభావంగా ఉన్న తల్లిదండ్రులు సర్ది చెప్పారు. మధు, ప్రవళిక సంజయ్తో మాట్లాడేటప్పుడు వాళ్ళు వెనుకనే నిలుచుని మంజరి తిరస్కారంగా మాట్లాడకుండా చూశారు. ఇలా ఎక్కడికక్కడ మేనేజ్ చేసి మంజిర మెడలో 3 ముళ్ళు పడేట్లు చేశారు. అమెరికాకు పంపిస్తే ఇంకేం పర్వాలేదు అనుకున్నారు. ఇండియాలో అయితే మురళీకృష్ణ మంజరిని కలిసి వీలుంటుంది. అమెరికాకు ఎలా వెళ్ళగలడు అని భ్రమపడ్డారు. అంతేకాక మంజిర త్వరగా తల్లైతే ఇంకా ఏ సమస్య ఉండదు అనుకున్నారు. మంజరి మురళీకృష్ణ మధ్య జరిగిన పూర్తి బాగూతం ముకుందరావు వాళ్లకు తెలియదు. మంజరి మురళీకృష్ణ సంభాషణ చదువుతూ ఉంటే అందులో చాలా కుట్రలు గమనించి ఉలిక్కిపడ్డాను. సంజయ్తో పెళ్లికి మంజరిని మురళీకృష్ణ బలవంతంగా ఒప్పించాడు. ఒక 6 నెలలు ఎలాగోలా సంజయ్తో గడుపు. ఈ 6 నెలల్లో తన చెల్లి శృతి యొక్క అశ్లీల ఫోటోలు సేకరించు. అప్పుడు వాటితో సంజయ్ ఫ్యామిలీని బ్లాక్మెయిల్ చేసి చాలా నగదు డిమాండ్ చేద్దాం. దానితో జీవితాంతం హాయిగా బ్రతికేయొచ్చు అని నూరిపోశాడు. ఏమాత్రం తేడా వచ్చినా ఆ ఫ్యామిలీని మొత్తం లేపేద్దాం అని ఒక క్రూరమైన ఆలోచన నూరిపోశాడు మంజరికి. అందుకు ఒప్పుకున్న మంజరి ఆ ప్లాన్ ప్రకారం సంజయ్ని పెళ్లి చేసుకుంది. పెళ్ళైన మొదటి రోజు నుంచి తమ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసింది. సంజయ్ తనని ముట్టుకోకుండా ఏవో అర్థం కాని వ్రతాల పేర్లు చెప్పి ఒక 6 నెలలు భౌతిక దూరం పాటించాలని చెప్పింది. ఇవేమీ అంతలా తెలియని సంజయ్ అలాగే అని సరిపెట్టుకున్నాడు. ఆ విషయాలేమీ ఎవరితో చెప్పలేదు కూడా. 6 నెలలే కదా, ఏముంది అని ఊరుకున్నాడు. కొద్ది రోజుల క్రితం మురళీకృష్ణ తమ సంభాషణ అంతా డిలీట్ చేయమని మంజరితో చెప్పాడు. కానీ అవి డిలీట్ చేసి మురళీకృష్ణ మీద తన గ్రిప్ పోతుందని ఏవి డిలీట్ చేయకుండా అన్ని ఈమెయిల్ హ్యాంగర్స్, ఫేస్బుక్ చాటింగ్లో ఉంచిపెట్టింది మంజిర. అవన్నీ సంజయ్కి దొరకడంతో మంజరి ఆట కట్టినట్లయింది. లేకపోతే సంజయ్ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది అమెరికాలో. ఇలా అన్నీ చదువుతూ ఉంటే ఇదేదో సినిమా ఫక్కీలో ఉండడంతో ఇంకేమన్నా పాయింట్స్ దొరుకుతాయా ఏమైనా అని లోతుగా వెతుకుతున్నాను. ఇది కేవలం వాళ్ళిద్దరి ప్రేమ వ్యవహారమే అయితే ఎవరికి ఇబ్బంది లేదు. అలా కాకుండా అందరినీ నాశనం చేయాలన్న వాళ్ళ ఆలోచన నన్ను కలవరపెట్టింది. ఇంతలో ఫోన్ మోగింది. మధు ఫోన్ చేస్తున్నాడు. చెప్పరా మధు అన్నాను. పొద్దున సంజయ్ ఫోన్ చేశాడురా. నీకు అన్ని వివరాలు పంపానని చెప్పాడు. అవునురా, నాతో చాలాసేపు మాట్లాడాడు. నాకు అన్ని ముఖ్య వివరాలు వాట్సాప్లో పంపాడు. నేను ఇవాళ కోర్టుకు వెళ్ళలేదు. అవే చూస్తున్నా. చాలా పిచ్చిరాతలు ఉన్నాయిరా. ఒక విధంగా ఈ విషయం ఇక్కడితో ముగియడం చాలా మంచిది అయింది అన్నాను. మధుకి విషయం అర్థమైంది. ఏం చేద్దాం అన్నాడు. విడాకులు అంత ఈజీగా వస్తాయా అని అడిగాడు. ఈమెయిల్స్లో ఉన్న విషయాలు కొన్ని చెప్పాను. అన్నీ మనకు అనుకూలమేరా. సంజయ్ ఇండియా రాకుండా మంజరి చేత కేసు వేయిస్తాను. 1 సంవత్సరంలో విడాకులు వచ్చేట్లు చేస్తాను అని చెప్పాను. ఇక ఫేస్బుక్ పూర్తిగా చూడలేదురా. సంజయ్ వాటిలో చాలా ఫొటోస్, వీడియోస్ ఉన్నాయని చెప్పాడు. అది కూడా ఎవిడెన్స్కి పనికొస్తాయి. అప్పుడు కేసు బలపడుతుంది. ఏమోరా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ విషయం నువ్వే చూడాలి అన్నాడు. మధు, నువ్వేం వరీ అవ్వకురా, నేనే డీల్ చేస్తాను అంతా అని చెప్పాను. రేపు 10 గంటలకు ఫ్లైట్ హైదరాబాద్ వస్తుందంట. నువ్వు మా ఇంటికి వచ్చేయి. ఇద్దరం వెళ్దాం. 1 గంట ముందే అక్కడ ఉందాం. మంజరి పేరెంట్స్ కూడా వస్తారు. వాళ్ళకి మంజరిని అప్పగించి మనం వచ్చేద్దాం. తర్వాత విషయాలు నేను చూసుకుంటాను. నేను రేపు కూడా కోర్టుకు వెళ్ళట్లేదు. వచ్చేటప్పుడు ప్రవళికని, నీ కూతురు శృతిని కూడా తీసుకునిరా.
వాళ్ళని ఇక్కడ దించేసి మనం ఎయిర్పోర్ట్కి వెళదాం అని చెప్పాను. రేపు ఒక్కరోజు నువ్వు లీవ్ పెట్టు అన్నాను. రాత్రి భోజనం చేసి అందరూ వెలుదురు గాని అని చెప్పాను. సరేరా అని ఫోన్ పెట్టేశాడు మధు. టైం చూస్తే 2 అయింది. లంచ్కి పైకి వెళ్ళాను. ఇంకా త్వరగా లంచ్ పూర్తి చేసి మళ్ళీ ఆఫీస్ రూమ్కి వచ్చాను. జూనియర్స్ వచ్చేలోపు ఫేస్బుక్లో విషయాలు కూడా చూసి చిన్న నోట్స్ తయారు చేయాలి అనుకున్నాను. ఫేస్బుక్ ఓపెన్ చేశాను. అందులో ఫొటోస్, వీడియోస్ మరీ వరస్ట్గా ఉన్నాయి. ముకుందరావు వాళ్లకు చూపించేందుకు ఒకటి తీసి ఫోల్డర్లో పెట్టాను. ఇక అంతకంటే చూడడం వేస్ట్ అనిపించింది. ఫేస్బుక్లో కూడా మెసేజెస్ ఉన్నాయి. అంటే ఈమెయిల్, ఫేస్బుక్ 2 ఉపయోగించారు వాళ్ళ సంభాషణకు. సాక్ష్యాలు చిక్కినందున కేసు చాలా సులభమైంది. కాకుంటే న్యాయపరంగా ఎవరికి దెబ్బ తగలనీయకూడదు. మంజరి చేసిన తప్పు పెద్దదే. అయినా తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు ఏది చేసినా. అందుకే జాగ్రత్తగా ఈ కేసుని నడిపించాలి అని నిర్ణయించుకున్నాను. ఇంతలో ముకుందరావు ఫోన్ చేశారు. హైదరాబాద్కి వచ్చారట. పెద్ద కూతురు ఇంట్లో ఉన్నారు. రేపొద్దున 9 గంటలకి పెద్ద కూతురు, అల్లుడు కూడా వస్తున్నారట ఎయిర్పోర్ట్కి. మంచిది అని చెప్పాను. మంజరి గురించి ఏదో మాట్లాడబోయారు ముకుందరావు. ఫోన్లో ఎందుకండి, రేపొద్దున 1 గంట ముందే ఎయిర్పోర్ట్లో ఉంటాము. మీరు కూడా 9 గంటలకి వస్తున్నారుగా, అక్కడే మాట్లాడుకుందాము అని చెప్పాను. అలాగే సార్ అని ఫోన్ పెట్టేశారు ముకుందరావు. మంజరి చేసిన పని వలన అందరూ ఇరుకున పడ్డారు. తల్లిదండ్రులకు చాలా అవమానకర పరిస్థితి తెచ్చింది తను. అసలు ఆ ఈమెయిల్, ఫొటోస్ చూశారంటే గుండె ఆగిపోతుంది. ఇది చాలా సెన్సిటివ్ విషయం. ఏమాత్రం ఆవేశపడినా అందరికీ అనర్థమే. అందుకే నేనే మొత్తం వ్యవహారం చూసేట్లు నిశ్చయించుకున్నాను. ఏదేమైనా జీవితం గొప్పది. అందులో సమస్యలు వస్తుంటాయి. సమస్యలు లేకుండా జీవితం ఉండదు. ఆ సమస్యలను చాకచక్యంగా పరిష్కరించడంలోనే మన విఘ్నత కనిపిస్తుంది. ఇది చాలా పెద్ద సమస్య. అందుకే జాగ్రత్తగా డీల్ చేయాలి. కోర్టు నుంచి జూనియర్స్ రావడంతో మళ్ళీ బిజీ అయ్యాను. రాత్రి భోజనాల అప్పుడు శశిరేఖతో చెప్పాను. రేపు మధు ఫ్యామిలీ వస్తున్నట్లు, ఎయిర్పోర్ట్కి వెళ్లాల్సిన సంగతి అన్నీ ఒకసారి గుర్తు చేశాను. ఈమెయిల్లో ఉన్న ఫొటోస్ గొడవ చెప్పలేదు. సమయం వచ్చినప్పుడు చెప్పవచ్చులే అని ఆగాను. రోజు చాలాసేపు మేలుకొని ఉండేవాడిని. ఆ రోజు త్వరగా పడుకున్నాను. బాగా మానసిక అలసట ఉండడంతో పొద్దున్నే మొబైల్ చూస్తే వాట్సాప్లో సంజయ్ మెసేజ్ కనిపించింది. హాయ్ అంకుల్, దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఆగినప్పుడు మంజరి మురళీకృష్ణకి ఫోన్ చేసినట్లు ఉంది. కొద్ది నిమిషాలకి ఈమెయిల్ పాస్వర్డ్ ట్యాంపర్ చేసేందుకు ప్రయత్నించారు. నాకు అలర్ట్ వచ్చింది. అయినా అది ట్యాంపర్ కాకుండా ముందే కంట్రోల్స్ పెట్టి ఉంచాను. ఇబ్బంది ఏమీ లేదు అని ఉంది అందులో. ఓకే గుడ్ అని రిప్లై ఇచ్చాను. న్యాయపరంగా మనకు అంతా అనుకూలంగా ఉంది సంజయ్. ఎవరు అవసరం లేకుండా కోర్టు వ్యవహారం అంతా నేను నడిపించి 1 సంవత్సరంలో విడాకులు వచ్చేట్లు చేస్తాను. అంతా ఆలోచించి ఉంచాను. మంజరికి కూడా ఇబ్బంది లేని విధంగా అంతా జరుగుతుంది. కీప్ కూల్ అని సంజయ్కి మెసేజ్ పెట్టాను. ఇక నేను త్వరగా రెడీ అయ్యి మధు కోసం వెయిట్ చేస్తున్నాను. మా ఇంటికి ఎయిర్పోర్ట్ దగ్గరే, అరగంటలో వెళ్ళొచ్చు. 8 గంటలు అయింది. మధు వాళ్ళు వచ్చారు. ప్రవళిక, శృతిని చూస్తే మా ఆవిడ శశికి ప్రాణం లేచొస్తుంది. ఎదురెళ్ళి వాళ్ళని లోపలికి తీసుకువచ్చింది. నేనిచ్చిన ధైర్యంతో మధు కొంచెం రిలాక్స్డ్గా ఉన్నట్లు కనిపించాడు. రారా అంటూ వాడిని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎవరూ మంజరి విషయం మాట్లాడలేదు. అందరూ ఇగ్నోర్ చేశారు. ఇక ఆమె గురించి చర్చించడం అనవసరం కూడా. నేను మధుకి చెప్పిన విషయాలు ప్రవళికకి తెలిసినట్లు ఉన్నాయి. తను కామ్గానే ఉంది. ఇక లోకాభి రామాయణం మాట్లాడుతూ అందరం టిఫిన్ చేశాము. మధు వాళ్ళు వస్తే శశి వాళ్ళకి నచ్చిన వంటలు చేస్తుంది. వాళ్ళ ఇంటికి వెళితే మాకు నచ్చినవి చేస్తారు. శృతి జోక్స్ వేసి నవ్విస్తుంది అందరినీ. ముందే చెప్పినట్లు శృతి మా రెండిళ్ళకి ఒక్కటే ఆడపడుచు. సరే అని అందరికీ చెప్పి నా కారులో ఎయిర్పోర్ట్కి బయలుదేరాం. మధుది బ్యాంకు కార్. అందులో డ్రైవర్ అది ఉంటాడు. అందుకే ఎందుకులే దారిలో ముఖ్య విషయాలు చెప్పొచ్చు కదా అని నా కారులోనే బయలుదేరాము. మధుకి అన్ని విషయాలు చెప్పాను. చాలా ఆశ్చర్యం, దానితో పాటు ఆవేశం కలిగి ఉన్నాడు.
నువ్వు ఏమీ మాట్లాడొద్దని సూచనలు కూడా ఇచ్చాను. అంతా నేను చూసుకుంటానురా. నాది పూచి. నువ్వు ఏమీ కలుగ చేసుకోకు. నీ అవసరం ఉంటే నేను ముందే చెప్తాను అని చెప్పాను. సరేరా, నువ్వు ఎలా చెప్తే అలా అన్నాడు మధు. కారు ఎయిర్పోర్ట్లో పార్క్ చేసి ఇంటర్నేషనల్ అరైవల్స్ దగ్గరికి వెళ్ళాము. కరెక్ట్గా 9 అయింది టైం. అప్పటికి ముకుందరావు వాళ్ళు వచ్చి ఉన్నారు. ముకుందరావు భార్య, పెద్ద కూతురు, అల్లుడు కనిపించారు. మమ్మల్ని చూసి ముకుందరావు విష్ చేశాడు. మధుకి చాలా కోపంగా ఉంది. బదులు ఇవ్వలేదు. నేనే హలో అంటూ పలకరించి ఆ పక్కనే ఖాళీగా ఉన్న రెస్టారెంట్లో కూర్చుందామని చెప్పాను. ఫ్లైట్ వచ్చేందుకు ఇంకా గంట టైం ఉంది. మంజరి వచ్చేలోపు కొన్ని ముఖ్య విషయాలు వాళ్లకు చెప్పేస్తే వాళ్ళు కూడా తయారుగా ఉంటారు అనుకున్నాను. రెస్టారెంట్ అంతా ఖాళీగా ఉంది. ఒక మూల డిస్టర్బెన్స్ లేని చోట ఉన్న టేబుల్ దగ్గర అందరం కూర్చున్నాము. ముకుందరావు పలకరిస్తున్న మధు అస్సలు అతని వైపు చూడడం లేదు. వాడికి చాలా కోపంగా ఉంది. అది సహజమే. మంజరి సంజయ్ ప్రాణాలతో చెలగాటమాడింది. ఎంతో భయంకరమైన పరిస్థితి నుంచి సంజయ్ బయటపడ్డాడు. అది కేవలం వారి అదృష్టం. అదే తను ఇండియాలో ఎక్కడైనా వర్క్ చేస్తుంటే చాలా డేంజర్ జరుగుండేది. అలా ప్లాన్ చేశారు మంజరి, మురళీకృష్ణ. ఇక నేనే కలుగ చేసుకుని అన్ని విషయాలు వివరంగా చెప్పాను. అందరూ నిర్ఘాంతపోయారు. ఎవరికి నోట మాట లేదు. ముకుందరావు మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. మంజరి తల్లి ఏడ్చేసింది. మంజరి అక్క తనని ఓదారుస్తుంది. వాళ్ళకి అంతా అయోమయంగా ఉంది. నా వెంట తెచ్చిన బ్యాగ్లో నుంచి ట్యాబ్ తీసి చుట్టూ ఎవరూ లేరని నేను తీర్మానించుకుని మంజరి తల్లి, అక్కకి ఒక ఫోటో చూపించాను. వాళ్ళకి దిమ్మ తిరిగిపోయింది. కొన్ని పేపర్స్ ముకుందరావుకి ఇచ్చాను చూడమని. అవి మంజరి, మురళీకృష్ణ మధ్య జరిగిన ఈమెయిల్ సంభాషణ. ఆయనకు కొన్ని చదవగానే పూర్తిగా అర్థమైపోయింది. ఇక చదవలేక నాకు పేపర్లు తిరిగి ఇచ్చేశాడు. ఈలోపు ముకుందరావు అల్లుడు అందరికీ కాఫీలు తెచ్చాడు. ముకుందరావు వాళ్ళతో ఖరాఖండిగా చెప్పేశాను. ఈ సమస్యకి విడాకులు ఒక్కటే పరిష్కారం అని. ఆయన విచారంతో ఉన్నాడు. పుట్టి పెరిగిన ఊరు సార్. కోర్టు చుట్టూ తిరగడం అంటే మా పరువు పోతుంది అన్నాడు. అక్కడి లాయర్లను అడిగి వాళ్ళ ద్వారా కేసు వేస్తే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది నాకు అని చెప్పాడు. మీరు ఎలాంటి లాయర్ని పెట్టుకోవద్దు సార్. ఈ కేసు నేనే వాదిస్తాను. నాకు మీ నుంచి ఒక్క పైసా ఫీజు వద్దు. విజయవాడకు వచ్చి కోర్టుకి అటెండ్ అయ్యే ఖర్చులు కూడా నేనే పెట్టుకుంటాను. మా సంజయ్ ఎవరికీ ఇబ్బంది లేకుండా చూడమని మరీ చెప్పాడు. మీరు మీ అమ్మాయి కేవలం 3 సార్లు కోర్టుకు అటెండ్ అయితే చాలు. మిగతావి నేను చూసుకుంటాను. కాకుంటే నావి కొన్ని షరతులు. ఈ కేసు మీ అమ్మాయి చేతే వేయిస్తాను. ఇందులో సంజయ్ పాత్ర ఉండదు. అలాగని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కేసు ఫైల్ చేస్తాను. మీరు మీ అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేసినట్టు, అది ఆమెకు ఇష్టం లేదన్నట్టు, పెళ్లి జీవితం గడపలేక విడాకులు కోరుతున్నట్లు కేసు వేయిస్తాను. దానివల్ల మంజరి భవిష్యత్తుకు ఏ ఇబ్బంది ఉండదు. మీరు మా మధు వాళ్ళు పెట్టిన నగలు మొదలైనవి వాపస్ ఇచ్చేయాలి. మంజరి చేత ఒక క్షమాపణ లెటర్ మా మధు వాళ్ళకి ఇప్పించాలి అని చెప్పాను. నీకు సమ్మతమేనా అని మధుని అడిగాను. నాకు ఓకే అన్నాడు మధు. మరి నీకు పెళ్ళికైన ఖర్చు ఇవ్వాలా అని అడిగాను మధుని. ఎందుకంటే నీకు భారీగానే ఖర్చయింది కదా. నాకేమీ అక్కర్లేదు అని మధు తడుముకోకుండా చెప్పాడు. అప్పటిదాకా ఊక పట్టుకుని కూర్చున్న ముకుందరావు మధు దగ్గరికి వచ్చి పాదాలు తాకి ఏడుస్తున్నాడు. రెస్టారెంట్లో ఉన్న కొంతమంది మా వైపు చూశారు. ఏంటి అన్నట్టు. నేను ముకుందరావుని ఓదార్చాను. కర్చీఫ్ అడ్డు పెట్టుకుని వెక్కిళ్ళు పెడుతున్నాడు ముకుందరావు. ఏడుపు మంచిదేలే అని అందరము ఊరుకున్నాము. కాసేపైన తర్వాత తేరుకొని ముకుందరావు, మీ వంటి ఉత్తమ కుటుంబాన్ని వదులుకోవడం మా దురదృష్టం అన్నాడు. మధు ముక్తసరిగా మన చేతుల్లో ఏమీ లేదుగా ముకుందరావు గారు అన్నాడు. మీ అమ్మాయి ఏ అఘాయిత్యం చేసుకోకుండా చూసుకోండి. ఎందుకంటే జీవితం ముఖ్యం. ఎన్ని అవాంతరాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి. మీ అమ్మాయి విషయంలో ఎటువంటి సహాయం కావాలన్నా, మురళీకృష్ణ నుంచి ఏ ఇబ్బంది ఎదురైనా నాకు చెప్పండి. నేను చూసుకుంటాను అని చెప్పాను. ముకుందరావు, మీ రుణం తీర్చుకోలేనిది సార్ అంటూ
నా కాళ్ళ మీద పడబోయాడు. నేను వారించాను. మీరు పెద్దవారు. కేవలం మిమ్మల్ని చూసే మా మధు కానీ సంజయ్ కానీ ఏ కేసు లేకుండా చూడమని నాకు మరీ మరీ చెప్పారు. లేకుంటే మీ అమ్మాయి మీద క్రిమినల్ కేసు, మీ మీద పరువు నష్టం కేసు వేసి ఉండేవాడిని అని చెప్పాను. పిల్లలు చేసిన తప్పులకు పెద్దలను శిక్షించడం నాకు నచ్చని పని. అందుకే ఈ వ్యవహారం ప్రశాంతంగా ముగియాలని, మీకు ఎటువంటి మానసిక ఇబ్బందులు కలగకూడదని నిర్ణయించుకున్నాము అని చెప్పాను. ముకుందరావు ఫ్యామిలీకి కొండంత ఊరట కలిగింది మా మాటలతో. అందరము లేచాము మంజరిని రిసీవ్ చేసుకునేందుకు. మరి తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. అలాగే ఈ స్టోరీ ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.